హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సంవత్సరం అంతా నిల్వ ఉండే టమాటా పచ్చడిని 5 కేజీలతో చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సంవత్సరం అంతా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా నిల్వ పచ్చడి చేసుకోవడానికి 5 కిలోల టమాటాలను 3-4 సార్లు బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. టమాటాలో ఎక్కడా తడి ఉండకూడదు. తడి ఉంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది. టమాటాను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పైనున్న ముచ్చికను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగతా టమాటాలను కూడా ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాలన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఏదైనా తడి లేని డబ్బాలో వేసుకోవాలి. టమాటా ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత అందులో 500 గ్రాముల ఉప్పు వేసుకోవాలి. 1 కేజీకి 100 గ్రాముల ఉప్పు పడుతుంది. ఇప్పుడు ఉప్పంతా టమాటా ముక్కలకు పట్టేలా అడుగు నుండి పైకి బాగా కలుపుకోవాలి. ఉప్పంతా టమాటా ముక్కల్లో కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఈ ముక్కలను 3 రోజుల పాటు ఊరనివ్వాలి. రోజుకొకసారి కలుపుతూ ఉండాలి. మరుసటి రోజున మనం మూత తీసి తడిలేని గరిటెతో అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కంపల్సరీ కలుపుకోవాలి, లేదంటే ముక్కలకు పైన బూజు వచ్చేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇదే విధంగా 2వ రోజు కూడా కలుపుకోవాలి. మనకి 3వ రోజున టమాటా ముక్కలు ఈ విధంగా బాగా ఊరిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని టమాటా ముక్కలోని నీరంతా పిండేసి పొడిగా ఉండే గిన్నెలోకి వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలన్నింటినీ కూడా కొద్దిగా గట్టిగా పిండుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలన్నింటినీ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ ముక్కలను ఇంకా ఊటను కూడా 2 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. టమాటా ముక్కలను పల్చగా వేసుకొని ఆరబెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత టమాటా ముక్కలు మనకు ఈ విధంగా బాగా ఎండిపోయి ఉంటాయి. మరీ ఎక్కువగా ఎండబెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు 5 కిలోల టమాటాలకు 500 గ్రాముల చింతపండును తీసుకోవాలి. చింతపండులో ఉండే పీసు గింజలను తీసేసుకోవాలి. ఇప్పుడు టమాటా ఊటలో చింతపండును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చింతపండును 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత చింతపండు మనకు ఈ విధంగా బాగా నానిపోతుంది. ఇప్పుడు మనం పచ్చడిని వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటా ముక్కలు, 1/2 కిలో చిన్నులపాయలను ఒలిచి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్నాక అందులో టమాటా ఊట ఇంకా చింతపండును కలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి 50 గ్రాముల మెంతులను వేయించి పొడి చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు 100 గ్రాముల కారం వేసుకోవాలి. 5 కిలోల టమాటాలకు 500 గ్రాముల కారం పడుతుంది. చింతపండు, ఉప్పు, కారం సమానంగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చడిని ఇలా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పచ్చడిని వేసుకోవాలి. మనం 5 కిలోల టమాటా పచ్చడిని వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ పచ్చడిని ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకొని మనకు కావలసినప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ తాలింపు వేసుకుంటే బాగుంటుంది. ఒకేసారి తాలింపు వేస్తే పచ్చడి అంతా కూడా బాగా మాగిపోయి పాత పచ్చడి వాసన వస్తుంది. మీరు ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని మనం తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 100 గ్రాములు పల్లి ఆయిల్ వేసుకోవాలి. నిల్వ పచ్చడి ఏదైనా సరే పల్లి ఆయిల్ వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు 2-3 ఎండుమిరపకాయలు, కచ్చాపచ్చాగా దంచిన 10 వెల్లుల్లి రెబ్బలు,
కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చళ్ళలో చిన్నులపాయలు వేసుకుని రుబ్బుకున్న తాలింపులో ఇలా వెల్లుల్లిపాయలను దంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపు అంతా వేగిన తర్వాత తాలింపుకు తగినంత పచ్చడిని వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. తాలింపులో ఇలా పచ్చడిని 2-3 నిమిషాల పాటు కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి తాలింపు వేసుకున్నాక ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా సంవత్సరం అంతా నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.